ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ పైన ఏదైతే జరిగిందో ఇది ఒక లైవ్ ఆపరేషన్. ఇక్కడ ఈ మిలిటెంట్ని ఎవరినైతే కదా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అతను నిన్నటి రాత్రి సమయంలో ఇక్కడ ఎవరైతే అందరూ ఉన్నారో వీరందరూ ఆపరేషన్స్ చేస్తున్న సమయంలో అంటే కూపింగ్ చేస్తారు. ఈ ఆపరేషన్ చేసే సమయంలో ఆ మిలిటెంట్స్ అనేవారు ఈ ఎక్కడ హైడౌట్స్లో ఉన్నారు, ఏ ఏరియాలో వీరు హైడ్ అయి ఉన్నారు అనేది మనం కనిపెట్టాలి. అంటే కొన్ని ట్రూప్స్, ఆర్మీ ట్రూప్స్ ఒక ఇది కోఆర్డినేట్ సెర్చ్ అంటారు దాన్ని, ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడ పట్టడం జరుగుతుంది. ఆ ఏరియా మొత్తాన్ని రౌండ్ చేసేసి జల్లెడ పట్టడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ మిలిటెంట్ వీరి మీద అమూష్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అర్థమైందా? ఈ ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి అక్కడ బ్రెస్ట్ ఫైరింగ్ చేసి అక్కడి నుంచి అక్కడ పారిపోవడం జరిగింది. అయితే వీరు ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేసి ఈ యొక్క సెర్చ్ అండ్ కోఆర్డినేట్ సెర్చ్ అనేది 6 గంటలకు స్టార్ట్ చేసి 7:30 లోపు తను పండబెట్టేశారు. బుల్లెట్తో సమాధానం చెప్తే వీరు ఒక బుల్లెట్కి 4 బుల్లెట్లతో సమాధానం చెప్పి ఈ విధంగా షట్ డౌన్ చేశారు తను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఈ ఆపరేషన్ ఏదైతే చేసిందో అది ఆర్ఆర్ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ అంటారు. ఈ బెటాలియన్స్ని 90s లో రైజ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అండర్లో ఒక ప్రత్యేక విభాగం కింద ఈ రాష్ట్రీయ రైఫిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఆర్మీ కిందకి రాదు, ఆర్మీ నుండి స్పేర్ చేసి మరి ఇక్కడ ఈ మిలిటెంట్స్ కొరకు ప్రత్యేకంగా రైజ్ చేసిన ఈ బెటాలియన్స్ వీటి యొక్క మోటో ఏంటో తెలుసా? వెతకటం, చంపటం. ఈ మిలిటెంట్స్ని వీళ్ళ కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ఘాతక టీమ్స్ లాంటివి అనమాట. వీళ్ళ ట్రైనింగ్స్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇలా ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో కనీసం 28 డేస్ ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పట్కా, AK-47 వెపన్స్తో పాటు వారి రౌండ్స్ ఏదైతే ఫస్ట్ లైన్ ఆమినేషన్స్ ఉంటాయో 90 రౌండ్స్తో పాటు వీరు క్యారీ చేస్తూ కనీసం 5 కిలోమీటర్స్ పాటు రన్నింగ్ చేయాలి. ఇలా చాలా టెస్టులు ఉంటాయి. వీటితో పాటు ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రైట్ హ్యాండ్ నుంచి ఫైరింగ్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫైరింగ్, ఈ విధంగా చాలా ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. అంతకుముందు జరిగిన చాలా ఇన్సిడెంట్స్, మిలిటెంట్స్ చేసిన అటాక్స్, వీటికి సంబంధించిన చాలా విషయాలు వారు స్టడీ అనేది చేయించడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సమయంలో. అంటే వీరు కాన్వాయ్ మీద అటాక్ ఎలా చేస్తారు, హైడౌట్లో ఎలా వీరు ఉండటం జరుగుతుంది, అది ఇళ్లలో చొరబడి వాళ్ళు హైడౌట్లో ఉండటం కానీ, లేదా అడవి ప్రాంతంలో హైడౌట్ని తయారు చేసి అక్కడ ఉండటం కానీ, ఎలా ఊరి మధ్యలో కూడా హైడౌట్ చేసుకుని ఎలా ఉంటారు, అలాగే ఊరి వారు ఈ మిలిటెంట్స్కి ఎలా కోఆపరేట్ చేస్తారు అనే విషయాల మీద చాలా దీర్ఘంగా ఈ చర్చ అనేది నడుస్తూ ఉంటుంది. వాటి మీద చాలా ట్రైనింగ్ అనేది ఈ రాష్ట్రీయ రైఫిల్స్ వారికి ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఇక్కడ మీరు చూసే వీడియో ఏదైతే ఉందో ఇలాంటి ఒక ఆపరేషన్లోనే వీరిని ఈ మిలిటెంట్ని పూర్తిగా ఆపరేషన్లోనే ఖతం చేయడం జరిగింది. చేసిన తర్వాత వీరి దగ్గర ఏవైతే రికవరీ చేశారో AK-47 కానీ, ఆ తర్వాత వారికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్స్ సంబంధించినవి కానీ, బుల్లెట్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు లైవ్లో. ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఇలాంటి ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. వీరు బయటికి అనౌన్స్ చేయడం జరుగుతుంది, ఇలా చేసాం జరిగిందని. అయితే ఇలాంటి ఆపరేషన్ సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర అక్కడ స్పెసిఫిక్ గ్రూప్ అని చెప్పేసి SOGs ఉంటారు. ఈ డైరెక్ట్ ఆర్ఆర్ వల్లే డైరెక్ట్గా ఈ ఆపరేషన్స్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ ఇన్పుట్ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు దీన్ని. ఈ ఇన్పుట్ ఎలా దొరుకుతుందంటే మన ఇండియన్ మిలిటరీకి సంబంధించిన శాటిలైట్స్ ద్వారా, శాటిలైట్స్ ఫోన్స్తో ఎక్కువ భాగం ఈ మిలిటెంట్స్ వారి యొక్క కన్వర్జేషన్ అనేది నడుస్తుంటుంది. వాటిని ఇంటర్సెప్ట్ చేసి ఆ యొక్క కన్వర్జేషన్ని మన లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ ఆర్ఆర్ బెటాలియన్తో పాటు. అది ఏ లొకేషన్లో జరిగిందనే విషయాన్ని క్లియర్గా ట్రాక్ చేస్తూ ఈ ఆపరేషన్లు అనేది